దావీదు మహారాజు దేవుని హృదయాన్ని తెలుసుకున్నా తన మనస్సుని నియంత్రించలేక బెత్షెబాతో వివాహేతర సంబంధం పెట్టాడు. ఆమె భర్త ఉరియాని యుద్ధంలో చంపించి పాపాన్ని మరింత పెంచాడు. దీని ఫలితంగా అతని కుటుంబంలో కలహాలు, హత్యలు, బాధలు నిత్యం కొనసాగాయి. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు కుమారుడు సొలొమోను కూడా తన హృదయాన్ని నాశనం చేసే లైంగిక, ఆధ్యాత్మిక వ్యభిచారానికి ఇచ్చేసి అనేక విదేశీ భార్యలతో అన్య దేవతలను ఆరాధించాడు. దాంతో దేవుని కోపం వచ్చి రాజ్యాన్ని 2 భాగాలుగా విడగొట్టాడు. 1 రాజులు 11. ఈ కథ మనకు స్పష్టంగా చెబుతుంది, మన మనస్సును పాపానికి ఒప్పించడం, ఒక్క నిమిషం సంతోషం కోసం సత్యాన్ని విస్మరించడం వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, రాజ్యాన్ని నాశనం చేయించవచ్చు. దేవుని కోపం ఎప్పుడూ సడలదు మరియు నిజమైన శిక్ష మన చేతిలోనే ఉంటుంది. ఆమేన్.